కాదు తమ్ముడు ఒక్క నిమిషం. సారీ ఫర్ ఇంటర్ప్రెషన్. సారీ ఒక్క 30 సెకండ్. ఇక్కడ వైసీపీ బీఆర్ఎస్ ఇక్కడ జరుగుతున్న దమనకాండ ధర్మ నీతి. అతను అల్లు అర్జున్ మీద అతను మాట్లాడుతున్న బార్డర్కి వెళ్ళి ఫైట్ చేశాడా, ఈ కాలు పోయిందా, కన్ను పోయిందా, ఇలాంటి మాటలన్నీ ఒక దుర్మార్గమైన మాటలు. ఈయన ఎక్కడ ఏ ప్రజా పోరాటం చేశాడు, ఏ ప్రజల కోసం పోరాడాడు, ఏ తెలంగాణ కోసం పొంది ఆడ చంద్రబాబు పక్కన కూర్చుని 2 కళ్ళ సిద్ధాంతం మాట్లాడినాడు. ఈయన ఏం పోరాటం చేశాడని సీఎం అయ్యాడు, తిరిగి అడిగితే ఎక్కడ సమానం పెట్టుకుంటాడు. ఇదే మాట్లాడే మాటలు. సినిమా వాళ్ళు డబ్బులు పెడతారు, డబ్బులు సంపాదిస్తారు. సినిమా వాళ్ళు ఎంత డబ్బులు పెడితే ఒళ్ళు వంచుకుని ఒళ్ళు హోరాలు చేసుకుని ఒక హీరోకి కాళ్ళు చెప్పుకుని ఇరిగి ఉంటాయి. ప్రజలు ఆశీర్వాదం టికెట్ అనుకుంటాం మేము. మీకు రాజకీయ నాయకులాగా డబ్బులకి టికెట్లు ఓటుకుని నోటుకు ఓటిచ్చి పదవులు సంపాదించి ఆ తర్వాత అడవుల కోసం అభివృద్ధి చెయ్యం. మేము కష్టపడి 644 మంది 165 రోజులు 800 కిలోమీటర్ల లైట్ ముందు కష్టపడి చెమట వచ్చి బయటలో ఎముకలు కాళ్ళు ప్లేట్లు ఉన్నాయి ఒక హీరోకి. తెలుసా మీకు? ఇంత పోరాడితే ఇంత పోట్లాడితే ప్రజల ముందు మేము వాళ్ళ అభిమానాన్ని పొంది వాళ్ళ ఆశీర్వాదం పొంది వాళ్ళు టికెట్ కొనేలా చేస్తాం. వీళ్ళ రాజకీయ నాయకులాగా కాదు. అంత మాట ఒకటి చిట్టుబాబు గారు దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్? ఇప్పుడు సినిమా పెద్దలు దీంట్లో కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఒకటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు, బంధువు. అలాగే చిరంజీవి గారు పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఉందా? దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడాలి? ఎక్కడ చిరంజీవి గారు అసలు అప్పుడే మాట్లాడుంటే ఈ పాటికి అసలు ఈ ప్రభుత్వం కూడా వెనకడుగేసేది. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదంటే మాట్లాడకూడదు. వేరే రాష్ట్రం ఇక్కడ వేరే రాష్ట్రం ఏంటండి? ఆయన సినిమా హీరో కదండి. కాదు ఇక్కడ రాష్ట్రం గవర్నమెంట్ తోటి కేసు కదా. ఇక్కడ మాట్లాడితే మా రాష్ట్రం శాంతి భద్రతలు మేము చూసుకుంటాం, మీరు చూసుకొని మళ్ళీ అదొక తలకాయండి. సో అతను ఇంటర్వ్యూ రాకపోవడం. చిరంజీవి గారు ఒక మాట మాట్లాడచ్చు, కానీ చిరంజీవి గారు మరి ఎందుకు మాట్లాడలేదు? మనాడేమో దూరంగా వెళ్తున్నాడు, అల్లు అని వెళ్తున్నాడు, మెగాస్టార్ బెటాలియన్ లో కాకుండా అల్లు వెళ్తున్నాడు అని బాధపడుతున్నారు కదా. కలిసి ఉంటే కలదని. ఇప్పుడు మరి చిరంజీవి గారు మాట్లాడాలి కదా, కలిసి ఉంటే కలుసుకొని ఈయన రావాలి కదా. మన పిల్లాడికి జరిగిందని ఎందుకు రాటాలా? మరి మీరేమో దూరంగా ఉన్నప్పుడు మరి ఆ పిల్లాడు దూరంగా వెళ్ళినప్పుడు నిందించారు కదా. అల్లు నా ఇండిపెండెంట్ అల్లు రామలింగ మనవణ్ణి అల్లు అనే అతను ఎంత ఉంటే అల్లు అని వెళ్ళిపోతున్నాడు, మా మెగాస్టార్ బ్యాచ్ లో లేకుండా అని బాధపడుతున్నా విడిపోతున్నాడు అన్నారు కదా. మరి ఇప్పుడు వచ్చారా? మాట్లాడాలి. ఇవాళ చిరంజీవి గారు మాట్లాడితే చిరంజీవి గారి తరఫున ఎవరైనా ఒకళ్ళని మాట్లాడితే ఆయన మాట్లాడితే మిగతా వాళ్ళు మాట్లాడితే ప్రభుత్వం కూడా ఆగుద్ది. ప్రభుత్వం కూడా ఇదేదో అనవసరంగా బాంబుట్ల పెద్ద ప్రాబ్లం ఉందనుకుంటారు. ఆయన సైలెంట్ గా ఉండేటప్పుడు ఆడుకుంటుంది ప్రభుత్వం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమా వాళ్ళ మీద పగబట్టింది. ఈ సినిమా వాళ్ళని ఆంధ్రాకి తరిమేయాలని అందుకనే వెంకటరెడ్డి కూడా తెలంగాణ అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ లేదు, సినిమా వీళ్ళు అందరూ కలిసిపోయి తెలుగు సినిమా ఉన్నారు. ఆ తెలంగాణ మాట్లాడిన వాళ్ళకి తెలంగాణ విషయం సాంస్కృతిని పెట్టిన వాళ్ళకి మాత్రమే అనుమతులు ఇస్తామని తెలంగాణని విడదీసి మాట్లాడుతున్నారు. చిట్టుబాబు గారు ఒక్క నిమిషం. శాంతిప్రసాద్ గారు, చిరంజీవి గారు పెద్దన్న పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆయన నోరు విప్పితే మిగతా వాళ్ళందరూ కూడా నోరు మూసుకుంటారు అని. ఇప్పుడు చిట్టుబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు, నేను మాట్లాడేప్పుడు ఆయన కూడా ప్రశాంతంగా లేదు. ఎవరు మాట్లాడద్దు, ఎవరికి ఇస్తే వాళ్ళే మాట్లాడండి, ఇంటరప్ట్ చేయొద్దు, వినండి.